సైప్రస్ ఐలాండ్ కంట్రీలో ప్రతి ఇంటికి ఒక లాకింగ్ సిస్టమ్ టైప్లో అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక టెలిఫోన్ లాంటిది ఏదో ఒకటి కనిపిస్తుంది కదా, ఇది టెలిఫోన్ కాదు. మన ఇండియాలో ఏంటంటే బయట కాలింగ్ బెల్ కొడితే మెయిన్ డోర్ అయితే తీసి అయితే లోపలికి వచ్చేస్తారు. బట్ సైప్రస్ కంట్రీలో ఇల్లులు ఎలా ఉంటాయి అంటే మెయిన్ డోర్ కాలింగ్ బెల్ కొట్టక ముందు కింద డోర్ అయితే ఒకటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆ డోర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సైప్రస్ ఐలాండ్ కంట్రీలో ప్రతి ఇంటికి లోపలికి వెళ్ళాలంటే అంత ఈజీగా అయితే వెళ్ళలేము. ఫస్ట్ మనమైతే కింద అయితే యాక్సెస్ ఇవ్వాలి. ఆ యాక్సెస్ ఎలా ఇస్తానో ఇప్పుడు మనం లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళాక ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో అయితే లిమ్మసోల్లో జర్మసోయ మౌంటైన్ అని ఒకటి ఉంటుంది. ఆ కొండపైన ఇల్లు అయితే మాకు ఇచ్చారు. ఈ ఇల్లుని అసలు అయితే మన ఇండియన్స్కి బయట వాళ్ళకైతే ఎక్కువ ఎవరో, మోస్ట్లీ సైప్రస్లో ఇక్కడ లోకల్స్ వాళ్ళైతే ఎక్కువ ఉంటారు. చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల హౌస్ బాగుందని చెప్పి అయితే మాకు నేను ఉంటున్న ఇల్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ నోటీస్ బోర్డులు అనేది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది సపరేట్గా పే చేయాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు, లైక్ క్లీనింగ్కి వాటికి ఉంటుంది కదా. సో ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అనేది వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇప్పుడు నేను కింద డోర్ చెప్పాను కదా, ఆ డోర్ ఆ డోర్ అయితే మనం ఓపెన్ చేసేసాం. సో ఇక్కడైతే మనకి మా రూమ్ నెంబర్ వచ్చేసరికి 13. ఆ 13 బటన్ ప్రెస్ చేస్తే లోపల టెలిఫోన్ లాంటిది అయితే కనిపిస్తుంది కదా, అదైతే మోగుతుంది. ఆ టెలిఫోన్ ఆఫ్ చేసి అక్కడ లాక్ సింబల్ నొక్కితే కింద డోర్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఎవరైనా రావాలంటే ఇలానే రావాలి లోపలికి. నేను అబ్జర్వ్ చేసిందంటే సైప్రస్ కంట్రీలో సేఫ్టీ అని అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు ఇక్కడ. అది వేరే కంట్రీలో ఎక్కువ దొరకదు నాకు తెలిసి.